హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారము. నా పేరు రవికుమార్. మరి ప్రతి ఒక్క కంపెనీలో ఈ రోజుల్లో లే ఆఫ్ అని చూస్తూనే ఉన్నాం. మరి టీసీఎస్లో కూడా ఆల్రెడీ 12,000 మందిని లే ఆఫ్ చేయడం జరిగింది. మరి ఆల్రెడీ మరి యాక్సెసరీలో కానీ మరి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో అదే విధంగా కూడా మరి సర్వీస్ బేస్డ్ కంపెనీ కూడా లే ఆఫ్లు జరగడం చూస్తున్నాం. మరి ఆల్రెడీ సర్వీస్ బేస్డ్ కంపెనీలు వీఆర్ ఎక్స్పెక్టెడ్. మరి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలు కూడా లే ఆఫ్లు చూస్తున్నాం. మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు కానీ, యాక్సెసరీ కానీ, మరి గూగుల్ అలాంటి పెద్ద పెద్ద సంస్థలు, అమెజాన్ అలాంటి వాటిల్లో కూడా లే ఆఫ్స్ అయినా అవుతున్నాయి. మరి అవుతున్నాయి. ఇదంతా మరికి ఏంటంటే స్టూడెంట్స్ మరి ఈ యొక్క ఐటీ ప్రొఫెషనల్ అన్న తర్వాత మరి లే ఆఫ్స్ అనేవి కామన్ అమ్మా. నా కెరీర్ని నేను 2002లో స్టార్ట్ చేశా. 2002లో ఐ జాయిన్ ఇన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ భారత్ ఎలక్ట్రానిక్స్ లో మరి జాయిన్ అని. అప్పుడు మరి అక్కడ పే స్కేల్ చాలా తక్కువగా ఉండమంటే మరి అక్కడ మరి మరి సాఫ్ట్వేర్ సైడ్కి మూవ్ అవటం అయితే జరిగింది. సాఫ్ట్వేర్ సైడ్కి మూవ్ అయిన తర్వాత నేను అప్పటి నుంచి ఇప్పుడు 2002 ఇప్పుడు 2025 2025 అంటే 23 సంవత్సరాలు అయిందమ్మా. దాదాపు 23 సంవత్సరాలు అయింది. ఈ 23 సంవత్సరాల్లో మరి ఎన్నో ఆటుపోట్లను అయితే ఎదుర్కొన్నాం. అందుకని వీడియో ఏంటంటే ఒక మోటివేషన్ లాగా, లే ఆఫ్, పింక్ స్లిప్ వస్తున్నాయి, భయపడుతున్నారా, మరి దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి, ఈ ప్రాబ్లం నుంచి మనం ఏ విధంగా భయపడాలి, మరి మరి ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి అనే విధంగా మరి వీడియోలో డిస్కస్ చేసుకుని, వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు లే ఆఫ్ ఆల్రెడీ మరి టీసీఎస్లో అయిపోయింది. విప్రోలో కూడా మరి 24,000 అని మరి న్యూస్ వస్తున్నాయి. మరి అఫీషియల్గా దే ఆర్ నాట్ అనౌన్స్డ్. మరి టీసీఎస్లో కూడా 12,000 అయినాయి, మరి యాక్సెసరీలో కూడా 5,000 అయినాయి. అదేవిధంగా మరి అమెజాన్లో చూసినట్టయితే మీరు అమెజాన్లో కూడా మరి యాక్సెసరీలో ఒక 11,000 లే ఆఫ్స్ అయితే జరిగినాయి. మరి ఇట్లా ప్రతి కంపెనీలో అమెజాన్లో ఒక 10,000 హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే లే ఆఫ్స్ జరిగింది. మరి ఈ యొక్క కొన్ని మరి ఏఎంఎల్, కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్స్ వల్ల కొన్ని ఏంటంటే కొంతమంది హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఆటోమేటిక్గా ఏంటంటే వాళ్ళు వర్క్ ఫోర్స్ రెడ్యూస్ చేస్తారన్నమాట. టెక్నికల్గా ఎవరైతే టెక్నికల్గా వర్క్ చేస్తారో దే డోంట్ బాదర్ అబౌట్ ఎనీథింగ్. మీరు లే ఆఫ్స్ అవుతున్నాయి, ఓకే. మరి లే ఆఫ్స్ అవుతున్నాయి, పింక్ స్లిప్ వస్తుంది, మరి మీరు భయపడుతున్నారంటే ఇప్పుడు నాకు 23 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. నేను కూడా అనేకమైన ఆటుపోటలను ఎదుర్కొన్నాను. మరి ఈ లే ఆఫ్ నుంచి మనము లే ఆఫ్ నుంచి ఏ విధంగా బయటపడాలో ఒకసారి చూద్దాం. ఈ లే ఆఫ్ నుంచి బయటపడాలంటే మీరు చేయాల్సిన ప్రతి పని కూడా, ప్రతి కంపెనీ యూ షుడ్ బి లైవ్ ఇన్ ఫస్ట్ నంబర్ 1 యూ షుడ్ బి లైవ్ ఇన్ కస్టమర్ ప్రాజెక్ట్. సపోజ్ మనం ఏదైనా సర్వీస్ బేస్డ్ కంపెనీలో చూస్తే, సపోజ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే ఏంటి, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే ఏంటి. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే సపోజ్ టీసీఎస్ కానీ, విప్రో కానీ, అదే ఇన్ఫోసిస్ కానీ, క్యాప్జెమిని, వీఆర్ ఆల్ ఆర్ వర్కింగ్ ఫర్ ద సర్వీసెస్ అన్నమాట. ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీకి సర్వీసెస్ ఇస్తారు. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే మనకి మైక్రోసాఫ్ట్ వస్తుంది, గూగుల్ వస్తుంది, క్వాల్కామ్ వస్తుంది. మరి అక్కడ కూడా లే ఆఫ్స్ అవుతున్నాయి. ఇవి ప్రోడక్ట్ బేస్డ్. సర్వీస్ బేస్డ్ కంపెనీలో ఎస్పెషల్లీ ఏంటంటే మనం ఎప్పుడు కూడా షుడ్ బి లైవ్ ఇన్ కస్టమర్ ప్రాజెక్టులు ఎంగేజ్ ఉండాలమ్మా. ఎక్కువగా ఎంగేజ్ ఉండాలి. నంబర్ 1 యూ షుడ్ వన్ ఆఫ్ ద కీ పర్సన్ ఇన్ ద ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్టులో ఒక కీ పర్సన్, ఒక పిల్లర్ లాగా ఉండాలి. మిమ్మల్ని రేపొద్దున ఎవడైనా తీయాలంటే అసలు ఆ కంపెనీ మరి టాప్ మేనేజ్మెంట్ గడగడ వనకాల, అది గుర్తుపెట్టుకోండి. గడగడ వనకాల, అది గుర్తుపెట్టుకోండి. అందుకనే సపోజ్ ఎప్పుడైతే లే ఆఫ్స్ అవుతున్నాయో, ఎవరు వీక్ పర్సన్ ఉండారో వాడిని మొత్తం ముందు తీసివేయటం జరుగుతుంది. అదే విధంగా చూసినట్టయితే మరి అప్గ్రేడ్ ప్యారలల్ గా సపోజ్ మీరు కీ పర్సన్ ఉండాలి ప్రాజెక్ట్ లో. మరి విధంగా మీ యొక్క స్కిల్ సెట్ ని కూడా అప్గ్రేడ్ చేసుకోవాలి స్కిల్ సెట్ ని. మరి టెక్నికల్లీ షుడ్ బి స్ట్రాంగ్ ఇన్ కరెంట్ ప్రాజెక్ట్. మనం చేసే కరెంట్ ప్రాజెక్ట్ లో చాలా మాడ్యూల్స్ ఉండొచ్చు. సరే, ఒక్కొక్క ప్రాజెక్ట్ లో మనకు ఆ మాడ్యూల్లో మీరు ఒక ప్రాజెక్ట్ లో ఆ ఒక మాడ్యూల్లో మీరు స్ట్రాంగ్ ఉండొచ్చు. అదే విధంగా ఓవరాల్ గా ఇన్ అండ్ అవుట్ మీరు తెలిసి ఉండాలి. ఆ ప్రాజెక్ట్ లో మిమ్మల్ని తీసివేసేటప్పుడు ఆ కంపెనీ వాడు నా రెవెన్యూ పడిపోతుంది, మరి ఈ ఎంప్లాయీని కానీ తీసివేస్తే నా రెవెన్యూ పడిపోవచ్చు, అందుకని మీ జోలికి కూడా రాడు. గుర్తుపెట్టుకోండి, మీ జోలికి ఎవరైతే వీక్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని తీసివేయటం అయితే జరుగుతుంది. ఆల్మోస్ట్ సపోజ్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉన్నారండి, మరి కొంతమంది ఒక 10 మెంబర్స్ ఉన్నారంటే అది రెగ్యులర్ జాబ్. కొన్ని నాన్ టెక్నికల్ జాబ్స్ ఉంటాయి. ఆ నాన్ టెక్నికల్ జాబ్స్ లో ఏంటంటే ఒక 100 మంది ఉంటారు. 100 మంది చేసే పైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చిన తర్వాత ఒక 10 మంది చేసి 20 మంది, దాన్ని మనం ఏం చేయలేం. అవసరమైతే వాళ్ళు కొత్త టెక్నాలజీస్ ఏమన్నా నేర్చుకుని మరి వెళ్ళాలి. కానీ
అంతకు మించి వేరే మార్గము లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. మరి అదేవిధంగా మిమ్మల్ని తీసివేయాలంటే కంపెనీ భయపడాలి, వనకాల, గజగజ వనకాల. బిఏ టీమ్ యాంకర్గా ఉండాలా. మీరు లేకపోతే ఆ ప్రాజెక్టు లేదు అని మీ యొక్క టా టీమ్ మరి టాప్ మేనేజ్మెంట్ని ఆ విధంగా మీరు నమ్మించాలి. అదేవిధంగా బీ ప్రోయాక్టివ్, లుక్ బియాండ్ అసైన్ టాస్క్. మీకు అసైన్ చేసిన టాస్క్ అంటే ఇంకా ఎక్కువ టాస్క్ మీరు చూడాలమ్మా. ఇప్పుడు నాకు ఒక వర్క్ అప్ చెప్పారు. నాకు ఒక వర్క్ అప్ చెప్పిన తర్వాత నేను అంతవరకే వర్క్ చేయకూడదు, కొద్ది ఎక్స్ట్రా వర్క్ కూడా చేయాలి. ఎక్స్ట్రా పని కూడా చేస్తే మీకు మంచి భవిష్యత్తు అయితే ఉండే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని ఎవరు టచ్ చేయలేరు. ఒకవేళ సరే నేను అన్ని చేస్తున్నాను సార్, మరి ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్గా నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా, నేను అన్ని చేస్తున్నాను కానీ నేను లే ఆఫ్ అవుతున్నాను అంటే లెట్ దెమ్ లే ఆఫ్. మీకు ఏంటంటే మీరు టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి మీరు ఎక్కడైనా ప్లేస్ అవుతారు. మీరు ఎక్కడైనా ప్లేస్ అయ్యే అవకాశం ఉంది. మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఈ పింక్ స్లిప్లకి వీటికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కూడా మరి చాలా మంది కూడా మరి ఐటీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఫెయిర్ అవుతాయి. దానివల్ల స్ట్రెస్ వచ్చేస్తుంది వాళ్ళకి. స్ట్రెస్, మానసికంగా అనేకమైన ఇబ్బందులు గురవుతున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము ఈ సాఫ్ట్వేర్ సైడ్ వచ్చిన తర్వాత నిరంతర విద్యార్థిగా ఉండాలమ్మా. అదేవిధంగా మనము ఈ నిరంతర విద్యార్థిగా ఉండాలి. రెండోది ఏంటంటే భయపడకూడదు. సపోజ్ సామెత ఉంది కదా, నిండా మునిగినోడికి చలేందంట. మనం నిండా మునిగిపోయాం. నేను కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీనే కాబట్టి ఒక నిండా మునిగాం. ఈ నిండా మునిగినోడికి చలేంది అన్నట్టుగా మరి ఉంటది. కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్క భయపడకుండా మీ యొక్క స్కిల్ను, మీ యొక్క వర్క్ను మీరు చేసుకుంటా పొండి. మరి ఆల్ ది బెస్ట్. దిస్ ఇస్ రవికుమార్ సైనింగ్ ఆఫ్. ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ, బాయ్.